శ్రీకాంత్ స్వామి ఉమ్. సర్గ 8 శ్లోకం 24 స్వామి. ధర్మ మార్గము నుండి పతితుడై పుత్రుని భోగం కొరకై చింతించుచుండుటచే క్షీణాయుష్కుండుగాక అప్పుడు సర్పం వాయువుని మింగినట్లు మృత్యువు వాణిని మింగి వచ్చినను. ఉమ్. అంటే ధర్మచింత పోయి భోగచింత కలిగితే ఆయుష్ తగ్గుతుందనే కదా స్వామి. ఈ ధర్మచింత ఈశ్వర చింత పెంచుకుంటూ కొద్దీ ఆయుష్ పెరుగుతుందని, అంటే చేస్తున్న చింతన యొక్క శక్తి పెంచుతుందనా అర్థం కాలేదు స్వామి. తత్వం తెలిసిన జీవితం చూడదునను నిన్ను ఓ మృత్యు. ఆ మాట విన్నావు? వెళ్ళలేదు స్వామి. మరి గురువు చెప్పే మాటలు తత్వాలు వినకుండా నువ్వు ఏం చేస్తున్నావు? కొన్ని నాకు పెట్టుకోవడం చేత కావట్లేదు. నువ్వు పెట్టుకోవడం చేత ఏదైనా పెడితే వస్తాను, ప్లేలిస్ట్ వస్తానే ఉంటుంది. 1-2 సార్లు 3 సార్లు చూస్తే అర్థం అయిపోద్ది కదా. సరే, అది అట్లా ఉంచు. ఆ, ఎప్పుడైనా సరే ఈ దృశ్యం వాస్తవం అని చెప్పి ఎక్కడైనా సరే అనిపించినప్పుడు అక్కడ జనన మరణ అనుభవం ఉంటుంది. జననానికి మరణానికి మధ్యలో ఉండే కాలాన్ని ఆయుష్ అనే పేరుతో పిలుస్తుంటాం. ఈ ఆయుష్ దీర్ఘమైనదా లేకపోతే హ్రస్వమైనదా, అంటే చిన్నదా పొట్టిదా అన్న దాంట్లో సంబంధం ఏముంది? చచ్చిన తర్వాత చాలా కాలం బ్రతికాడండి, తర్వాత చచ్చాడు. కొద్ది కాలమే బ్రతికాడండి, చచ్చాడు. రెండు సమానమే కదా. మట్టిలో కలిసిన తర్వాత అన్ని సమానమే, అన్ని శరీరాలు సమానమే. అంతకుముందు రాజు బంటు. అలా ఇక్కడ ఆయుష్ అనే దాని గురించి మనం ఆలోచించక్కర్లా. నిజానికి ఆయుష్లో దేవతలని కదా చెప్తారు, అమరులు అంటారు. కారణం ఏంటి? వాళ్ళు ఈ లోకాలన్నిటి నాశనాన్ని చూడగలుగుతారు, అంటే చివరి దాకా ఉంటారు, కల్పకాలం ఉంటారు అని చెప్పడానికి దేవతల అమరులు అని చెప్పి చెప్తారు. నిజానికి కల్పానికి కూడా క్షయం ఉంది కదా. మరి దేవతలు అమరులు ఎలా అవుతారు? వాళ్ళు కారు. ఎలా అయితే లోకంలో మరణాలను చూస్తూ అయ్యో వాళ్ళు పోయారని, మనం ఉన్నామని, మనం ఉంటామని భ్రాంతి కలుగుతున్నదో, ఈ దేవతలను చూసి కూడా వీళ్ళు అమరులు అని చెప్పి భావన చేస్తుంది. కానీ ఈ లోకం అది కేవలం సాపేక్షతకి సంబంధించిన విషయం. చివరిదాకా ఉండేవాడు బ్రతికి ఉన్నాడని, అంటే చివరిదాకా అంటే కల్పం చివరిదాకా. ఇటువంటి మాటలతోటి మనం ఈ భావాలకు లోనయ్యామన్నమాట. నిజానికి ఎవరికీ మరణం లేదు. కారణం ఏంటంటే మరణము అయితే మృత్యువు అనేది కూడా ఒక జీవుడే. మరణాన్ని పొందించే ఆ ప్రక్రియ ఏదైతే ఉందో అది కూడా ఒక దేవత, మృత్యుదేవత అనే పేరుతోటి చెప్తాం. ఈ మృత్యుదేవత కూడా జీవుడు ఎప్పుడైతే అయ్యాడో అతడికి కూడా ఆది అంతము ఉన్నాయి. సో ఆది అంతం ఉన్నవాడు దేవతలకు కూడా ఉందని చెప్పాం కదా. ఉన్నవాడు మరి జీవుడు ఇదే కదా, ఒకదాన్ని ఒకటి తింటున్నాడు అంతే. నువ్వు ఒక కోడినో మేకనో వేసి తినేస్తావు, మరి నిన్ను ఆ మృత్యువు తింటాడు. మృత్యువే ఇన్ని రూపాల్లో ఉంటున్నాడు. ఇది ఆ తత్వాలు వింటే అర్థమవుతుంది. ఇది ఆయుష్ యొక్క స్వరూపము. ఇక శాస్త్రీయమైన విధానంలో జీవనం సాగించే వాళ్ళకి మానవ జీవితమే అధిక కాలం పొడుగుగా వస్తుంది. లేదు, ప్రధాన దేవతలైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారి యొక్క అనుగ్రహం వల్ల దీర్ఘాయుషు లభిస్తుంది. కానీ దీర్ఘాయుషు అనే మాటకు అర్థం ఏమిటి? ఈ దృశ్య ప్రపంచంలో, ఈ లోకాల్లో ఈ దేహంతో నువ్వు తిరుగుతూ ఉండటం ఇంతేగా. కానీ దృశ్యం లయమైనప్పుడు, సర్వం లయమైనప్పుడు అది ఎక్కడ ఉంటుంది? ఉండదు. ఉండదు. కాబట్టి వాస్తవం ఏమిటంటే కేవలత్వం వాస్తవం. ఆయుష్ అని చెప్పుకునేది దృశ్య సంబంధమైన విషయమే కానీ నిజానికి ఆయుష్ ఉండడం లేకపోవటం అనేది లేనే లేదు. ఇది సంగతి. నువ్వు అమరత్వాన్ని ఆస్వాదిస్తున్నావా, దర్శిస్తున్నావా, లేకపోతే
మరణాన్ని దర్శిస్తున్నావు అన్న సమస్య వచ్చినప్పుడు, ప్రశ్న వచ్చినప్పుడు, నువ్వు ఈ దృశ్యాన్ని దర్శిస్తున్నట్లయితే మరణాన్ని దర్శిస్తున్నావు. ఆత్మని అంటే నిన్ను, నీ వాస్తవ స్వరూపాన్ని దర్శిస్తున్నట్లయితే ఆయుష్ ప్రసక్తి ఎక్కడ ఉన్నది? అర్థమైందా? ఇది ఆలోచించవలసిన విధానం. ఈ శరీరం నువ్వని భావన చేస్తూ ఉన్నంతసేపు నీకు పని కాదు. దాన్ని ఉపకరణంగా మాత్రమే తీసుకున్నప్పుడు మాత్రమే పని అవుతుంది. ఓకే, నెక్స్ట్. అది పుణ్యం క్షయమవగానే శుక్రాచార్యుడు అప్సరస ఇద్దరు పడిపోతారు కదా స్వామి భూమండలం మీద. ఆమె కూడా ఎందుకు పడుతుంది అంటే ఆయనతో అనుబంధం ఉండబట్టి ఆమె కూడా పడిపోతుంది కిందకి. ఆయన సృష్టిగా ఆమె, అవును. మరి ఆమె కూడా పడుద్ది. ఆయన పుణ్యం వల్ల ఆమె సిద్ధించింది అక్కడ. ఆయన యొక్క ఆ సృజన శక్తి అంటే ఆ బ్రహ్మశక్తి వల్ల ఆమె సృష్టించబడింది. ఆ దృశ్యం ఆమె కాదు, అక్కడ ఇంద్రుడు, తక్కిన అప్సరసలు, ఆ దృశ్యాలు, ఆ యుగాలు అన్ని కూడాను ఆయన పుణ్యశక్తి నుంచే వచ్చినాయి. ఆయన పడిపోవటంతో అవన్నీ కూడా ఏమి లేవు, అంతే అయిపోయింది. ఆమె ఎందు ఈయనకి ఇంకా అనురాగం అలానే మిగిలి ఉన్నది కాబట్టి ఆ స్త్రీ రూపంలోనే మరలా ఇక్కడ ఆయనకి మరలా ప్రేయసి లేకపోతే భార్య సిద్ధించింది మళ్ళీ వీటిలో కూడా. అది జై శ్రీరామ్. Shailagiris